హలో, ఈ వీడియోలో మనము 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ట్రిగ్నామెట్రీ చాప్టర్లోని ఎక్సర్సైజ్ 11.2లోని 6th ప్రాబ్లం మరియు 7th ప్రాబ్లమ్ని డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇన్ ట్రయాంగిల్ XYZ రైట్ యాంగిల్ EZY YZ ఈక్వల్ టు X అండ్ XZ ఈక్వల్ టు 2X దెన్ డిటర్మైన్ యాంగిల్ YXZ అండ్ యాంగిల్ యాంగిల్ YZX. సో ముందుగా క్వశ్చన్ ఇక్కడ ఫస్ట్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే గివెన్ that వాళ్ళు ఏమి ఇచ్చారు ఇక్కడ ట్రయాంగిల్ XYZ అలాగే రైట్ యాంగిల్ EZY రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ Y. సో ఒక ట్రయాంగిల్ XYZ ఇచ్చారు, అందులో రైట్ యాంగిల్ అనేది Y దగ్గర ఉందని చెప్తున్నారు. ట్రయాంగిల్ XYZ అందులో రైట్ యాంగిల్ EZY Y దగ్గర రైట్ యాంగిల్ ఉందని చెప్తున్నారు. అలాగే YZ ఈక్వల్ టు X అలాగే XZ ఈక్వల్ టు 2X. సో మనం ఏమేమి కనుక్కోమంటున్నారంటే యాంగిల్ YXZ and angle YZX. So angle YXZ angle YZX అనుకోమంటున్నారు. సో ఇప్పుడు మనము సైన్ ఫార్ములా తీసుకుందాం. సైన్ ఫార్ములా ఎందుకు తీసుకుందాం అంటున్నానంటే sin x ఈక్వల్ టు ఎందుకు తీసుకుందాం అంటున్నానంటే ఇక్కడ మనకి ఏ వాల్యూస్ ఉన్నాయంటే ఫర్ సపోజ్ మనం ఇక్కడ ఈ వాల్యూ x అనే వాల్యూ తీసుకున్నాం అనుకో, ఇప్పుడు మనము సైన్ ఫార్ములా తీసుకుంటే ఏంటంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ కాబట్టి అంటే మనకి ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి ఇప్పుడు యాంగిల్ x నుంచి తీసుకుంటే. సో అందుకోసం నేను సైన్ ఫార్ములా తీసుకున్నా. సో ఇక్కడ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారంటే యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడం కోసం మనకి ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి వాటి నుంచి మనం యాంగిల్ కనుక్కుంటున్నాం అన్నట్టు ఇప్పుడు ప్రస్తుతం. సో sin x ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కాబట్టి ఆపోజిట్ ఎంత అంటే x బై 2x. సో x క్యాన్సిల్ అవుతుంది 1/2. సో sin x ఈక్వల్ టు 1/2. sin 1/2 ఎప్పుడు వస్తుందంటే sin 30 ఈక్వల్ టు sin x ఈక్వల్ టు sin 30 దగ్గర 1/2 వస్తుంది. sin 30 1/2, sin 45 1/2, sin 60 √3/2 వస్తుంది. సో ఇక్కడ sin క్యాన్సల్, x ఈక్వల్ టు 30 degrees. సో ఇక్కడ మనకు ఏంటంటే యాంగిల్ YXZ మనకి ఎంత యాంగిల్ వచ్చిందంటే 30 degrees వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే యాంగిల్ YZX ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఇటువైపు నుంచి తీసుకుంటే మనము ఇటువైపు ప్రస్తుతం ఇప్పుడు యాంగిల్ YZX మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇందులో నుంచి అయితే మనకి ఏమేమి వాల్యూస్ ఉన్నాయంటే ఇక్కడ అడ్జసెంట్ వాల్యూ ఉంది, హైపోటెన్యూస్ వాల్యూ ఉంది, అదే మనకు ఆపోజిట్ వాల్యూ లేదు. అదే ప్రీవియస్గా ఇప్పుడు మనము ఎక్స్ సైడ్ నుంచి తీసుకున్నాం అనుకో, యాంగిల్ ఇక్కడ నుంచి తీసుకుంటే ఆపోజిట్ వాల్యూ ఉంది, హైపోటెన్యూస్ వాల్యూ ఉంది, అడ్జసెంట్ వాల్యూ లేదు. సో మనం ఒకటి ఫైండ్ అవుట్ చేయమన్నారు, అదేంటంటే యాంగిల్ YXZ అయిపోయింది. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారంటే యాంగిల్ YZX ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ మనం చూస్తే మనకి ఇక్కడ ఈ వాల్యూ నుంచి మనం యాంగిల్ చూసినాం అనుకో, మనకు ఆపోజిట్ లేదు, అడ్జసెంట్ ఉంది, హైపోటెన్యూస్ ఉంది. సో మనం ఇప్పుడు ఏం తీసుకుందాం అంటే కాస్ వాల్యూ తీసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే cos x ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో అడ్జసెంట్ వాల్యూ ఎంత అంటే x బై హైపోటెన్యూస్ ఎంత అంటే 2x. x క్యాన్సల్ 1/2. cos x ఈక్వల్ టు 1/2. కాస్లో 1/2 ఎప్పుడు వస్తుందంటే cos 60 ఈక్వల్ టు 1/2. డన్. 2 కాసులు క్యాన్సిల్ అవుతాయి, x ఈక్వల్ టు 60 degrees. సో యాంగిల్ YZX ఈక్వల్ టు ఎంత అంటే 60 degrees. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.
seventh one. Is it right to say that sin of a plus b equal to sin a plus sin b? Justify your answer. సో sin of a plus b అంట sin a plus sin b అనేది అవుతుందా అని మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో గివెన్ దట్ వాళ్ళు ఏమి ఇచ్చారు, sin of a plus b ఈక్వల్ టు sin a ప్లస్ sin b అవుతుందా మనం ఫైండ్ అవుట్ చేయమంటారు. కాబట్టి సో రెండు వాల్యూస్ తీసుకున్నాము. లెట్ a ఈక్వల్ టు 30 degrees, b ఈక్వల్ టు 60 degrees తీసుకున్నాము. సో ఈ రెండు వాల్యూస్ తీసుకువెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాము. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వాల్యూ రైట్ సైడ్ వాల్యూ రెండు ఈక్వల్గా వచ్చినాయి అనుకో, ఈ ఇచ్చిన స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు సైన్ ఆఫ్ a ప్లస్ b ఈక్వల్ టు సైన్ ఆఫ్ a వాల్యూ ఎంత అంటే 30 degrees, b వాల్యూ ఎంత అంటే 60 degrees. సో సైన్ ఆఫ్ 30 ప్లస్ 60 90 degrees. సో సైన్ 90 వాల్యూ ఎంత అంటే 1. సో ఇప్పుడు ఇది వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ వాల్యూస్ అనేవి ఏబీ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాము. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాము. వన్ అవేం అవసరం లేదు, ఇక్కడ 1 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో చూద్దాము. సైన్ ఏ 30 degrees, అలాగే సైన్ బి ఎంత అంటే 60 degrees. మనకు సైన్ 30 వాల్యూ ఎంత అంటే 1/2 ప్లస్ సైన్ 60 వాల్యూ ఎంత అంటే √3/2. ఎల్సిఎం రెండింటికి కామన్ ఉంది కాబట్టి 2 కామన్ తీసుకున్నా, 1 ప్లస్ √3. సో మనకు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఎంత వచ్చిందంటే 1, సైన్ ఏ ప్లస్ సైన్ బి ఎంత వచ్చిందంటే 1 ప్లస్ √3/2 వచ్చింది. సో we can conclude that ఏంటంటే సైన్ ఆఫ్ a ప్లస్ బి ఈక్వల్ టు a ప్లస్ బి నాట్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ సైన్ బి. సో ఇవి రెండు ఈక్వల్ కావు అని అర్థం. ఓకే, మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.